మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. మండలంలోని 14 గ్రామ పంచాయతీలో ప్రజలకు వేసవి ఎండల్లో త్రాగునీటి ఎద్దడి కొరత లేకుండా చక్కదిద్దాలని అధికారులకు ఎంపీపీ రాము తెలిపారు. ఎక్కడైనా త్రాగునీటి ఎద్దడి ఏర్పడితే తమ దృష్టికి తెలిపితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీపీ ప్రజా ప్రతినిధులకు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఎంపీడీఓ ఆదినారాయణ అజెండాపై వివరించారు. విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి తదితర సమస్యలపైన అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ సర్పంచులకు, అధికారులకు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బందికి, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు మీకు తెలుసు 2024 సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గత మార్చి 16వ తారీఖున మనకు ఈ ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన విషయం తెలుసు కాబట్టి ఈరోజు ఆ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా ఎటువంటి రాజకీయ చర్చలకు అవకాశం లేకుండా కేవలం ఎందుకంటే జిల్లాధికారి యొక్క మన కలెక్టర్ గారి యొక్క ఆమోదంతో వారి అనుమతితో మనం ఈరోజు ప్రధానంగా ఎందుకంటే మనము ఈ 3 నెలల కోసం కంపల్సరీగా ఈ సమావేశాన్ని మనం నిర్వహించవలసిన పరిస్థితి మన చట్టంలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఎంపీ గారి యొక్క అనుమతితో, జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్నికలు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు చర్చించి మన త్వరగానే ఈ యొక్క మీటింగ్ కూడా మనం చేసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చేసినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, ఎంపీడీఓస్ అందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి పంచాయత్ సెక్రటరీలకు, అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన 3 నెలలకు ఒకసారి మనం సమావేశం నిర్వహించుకోవాలి కాబట్టి అధికారులను పిలవకుండా పోయినా కానీ నేను ఆర్టికల్స్ మీద చర్చ జరగాలనే ఉద్దేశంతో ఆర్టికల్స్ వారిని మిగతా అధికారులను పిలిచడం జరిగింది. కాబట్టి ఈ చర్చ మీద మనకు వేసవి కాలంలో వాటర్ సమస్య ఉంది. గ్రామాల ద్వారా మనకి ఎక్కడెక్కడ వాటర్ సమస్య ఉండాలనేది మనకు సభ ముందు తీసుకొస్తే మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఈ అమలు చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హాజరైన ఎంపీడీఓ సార్కి, అలాగే ఎంపీపీ అన్నగారికి, అధికారులకు, తర్వాత ఎంపీటీసీ సర్పంచ్లకి అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా 272 40 వర్కింగ్ ఉన్నాయి. 32 కూడా అన్ని సీజనల్ ఉన్నాయి. సమ్మర్ కాబట్టి 32 కూడా సీజనల్ డబ్ల్యూఎస్ 3లో కూడా మనకి ఇప్పుడు 106 మాత్రమే వర్కింగ్ ఉన్నాయి. 7 కూడా డ్రై అయిపోయినాయి. ఈ 7 కూడా నేను చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్లో మనకి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మనకి ముందు ఇప్పుడు మాకు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారము మనం పర్ క్యాపిటల్ డిమాండ్ 15 LPCD మాత్రమే ఇస్తాము ఒక రోజుకి. అంటే మనం ముందు ఎట్లా చేస్తూ ఉన్నామంటే ఈ సమ్మర్లో యాక్చువల్గా ప్రాబ్లం ఉంది అని అంటే మనం 55 LPCDతో ఇస్తూ ఉన్నాం. చెప్పాలంటే ఒక మనిషికి ఒక రోజుకు 3 బిందెలతో ఇస్తూ ఉన్నాం ముందు. ఇప్పుడు మనకి ఒక మనిషికి ఒక రోజుకు 15 లీటర్ల